అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒక రకంగా రోజు వార్తల్లో ఉంటున్నాడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇప్పుడు ఏకంగా ఒక దేశాన్ని కొంటా, ఒప్పుకోకపోతే లాక్కుంటా అంటున్నాడు. ఒక దేశం కొనడం అంత ఈజీయా? అమెరికా గ్రీన్లాండ్ కొనడం వల్ల మన ఇండియా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది? గ్రీన్లాండ్ అంటే కేవలం మంచుగడ్డ కాదు, దాని కింద లక్షల కోట్ల విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనం వాడే స్మార్ట్ ఫోన్ల నుండి యుద్ధంలో వాడే క్షిపణుల వరకు అన్నింటి తయారీకి ఈ ఖనిజాలు చాలా అవసరం. ప్రస్తుతం వీటి మార్కెట్ అంతా చైనా చేతిలో ఉంది. సో చైనా పెత్తనాన్ని తగ్గించి ఆ ఖజానాను అమెరికా చేజిక్కించుకోవడమే ట్రంప్ అమెరికా ఫస్ట్ ప్లాన్. అంతేకాదు, గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడి మంచు కరిగి కొత్త సముద్ర మార్గాలు ఏర్పడుతున్నాయి. సో ప్రపంచ వాణిజ్యాన్ని శాసించాలంటే ఈ రూట్ కంట్రోల్లో ఉండాల్సిందే. ఇక్కడ మరో భయానకమైన కారణం కూడా ఉంది, అదే సెక్యూరిటీ. గ్రీన్లాండ్ లో అమెరికాకు ఇప్పటికే తూలే ఎయిర్ బేస్ అనే మిలిటరీ స్థావరం కూడా ఉంది. సో ఇది అమెరికాకు తలపైన ఉన్న రక్షణ కవచం లాంటిది. రష్యా లేదా చైనా నుండి వచ్చే క్షిపణులను పసిగట్టడానికి ఇది చాలా ముఖ్యం. చైనా తన పోలార్ సిల్క్ రోడ్ పేరుతో గ్రీన్లాండ్ లో అడుగు పెట్టాలని చూస్తోంది. తన ఇంటి పక్కన శత్రువు ఇల్లు కట్టుకుంటే అమెరికా ఒప్పుకుంటుందా? అందుకే ఆ దేశాన్ని కొనేస్తే పని అయిపోతుంది కదా అనేది ట్రంప్ ఆలోచన. సరే, మరి దేశాన్ని కొనడం అంత ఈజీనా? అస్సలు కాదు. గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యంలో భాగం. సో డెన్మార్క్ ప్రధాని ప్రపోజల్ ని కొట్టిపారేస్తూ మేము వ్యాపారానికి సిద్ధం కానీ అమ్మకానికి కాదు అని తేల్చి చెప్పారు. కానీ ట్రంప్ లెక్క ప్రకారం ఏటా డెన్మార్క్ పెడుతున్న ఖర్చును తాము భరిస్తే డీల్ ఓకే అవుతుంది అనేది ట్రంప్ ఆశ. మరి మన ఇండియా పరిస్థితి ఏంటి? ఆర్కిటిక్ లో మంచు కరిగితే హిమాలయాలు మన ఋతుపవనాల మీద దెబ్బ పడుతుంది. సో అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ తయారీకి మనకు కూడా ఆ ఖనిజాలు కావాలి. అందుకే ఇండియా కూడా గ్రీన్లాండ్ వ్యవహారాన్ని చాలా నిశితంగా గమనిస్తోంది. గతంలో రష్యా నుండి అలాస్కాను, ఫ్రాన్స్ నుండి లూసియానాను చౌకగా కొనేసిన తర్వాతే అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా మారింది. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కూడా ట్రంప్ అదే చరిత్రను రిపీట్ చేయాలనుకున్నారు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే గ్రీన్లాండ్ ని దక్కించుకోవడం అంటే కేవలం మ్యాప్ లో సరిహద్దులు పెంచుకోవడం కాదు, రాబోయే 100 ఏళ్ల ప్రపంచ భవిష్యత్తును గుప్పిట్లో పెట్టుకోవడం. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.